హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: బూత్ పిత అబద్ధాల మూత, రేవంత్ రెడ్డి బొక్కల్ని చీల్చి చెండాడిన హరీష్ రావు, డాక్యుమెంట్లు ఆధారాలతో సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్, ఆయన అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఖజానా అంతా అంటే బూతుల పోటీ అంటూ పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజ్. కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం. రాయలసీమ లిఫ్ట్పై కొట్లాడి స్టే తెచ్చిందే బీఆర్ఎస్. చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్న ఉత్తమ్, కృష్ణా నీళ్లు తీసుకుపోతుంటే చేతులు కట్టుకున్నట్టు మన నీళ్లు కొట్టేసిన ఆదిత్యనాథ్ సీఎం సలహాదారులు. ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి బూతు అబద్ధాలకు చెక్ పెట్టేందుకు హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. ఏంటంటే, మన నీళ్లను, కృష్ణా జలాలను ఎక్కువ మొత్తంలో ఆంధ్రకు మరలించకపోతున్నా కూడా వీరు చేతులు కట్టేసుకొని ఉండడం జరుగుతుంది. మరియు చంద్రబాబు గారి ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేపల పులుసు తినడం అంటే వీరికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. మరియు నీళ్లు తీసుకుపోతుంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే, వారికి పోయే వాటా కంటే ఎక్కువ మొత్తంలో లిఫ్టులు పెట్టి తీసుకుపోయినా కూడా వీరి చేతగాని ప్రభుత్వం ఎందుకు ఉండుడు? మరియు అబద్ధపు ముసుగులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ మనిషే కానీ కాంగ్రెస్లో ఉండడం జరిగింది. అది హరీష్ రావు గారు అనడం జరుగుతుంది. అంటే ఇంత అధ్వానంగా మారిన రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఏంటంటే, కృష్ణా జిల్లాలను ఎక్కువ మొత్తంలో ఆంధ్రకు మరలించకపోతుంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? దీనిపై పట్టించుకోకపోవడం ఏందని ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై హరీష్ రావు గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఉచితాలిస్తాలు, జీతాలు ఇయ్యలేరా? నాడు హామీలు, నేడు బెదిరింపులా? కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపట్టు. 2 గంటల ఎక్కువ పనిచేస్తే మరో 2 ఉచితాలు పెంచుతారే తప్ప మమ్మల్ని రేవులో ముంచబోరా? గ్యారంటీలున్నదా? ఉద్యోగులు డీఏలు, పీఆర్సీలు అడగొద్దా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై పెన్షన్ల జేఏసీ ఆగ్రహం. ఉద్యోగుల డీఎస్సీలు, పీఎస్సీలు అడగద్దా? ఉద్యోగుల పెన్షన్దారులు ఆగ్రహానికి గురవుతున్నారు. అంటే ఇంత అధ్వాన పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. వీరు నెల నెలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేరు. మీరు ఉచితాలను ప్రవేశపెట్టి మా జీతాలను ఎందుకు కోతలు పెడుతున్నారని ఎక్కడికక్కడ అడుగుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు. అంటే కరెక్ట్ టైంలో కూడా వారికి జీతాలు వేయక ఎక్కడికక్కడ అస్తవ్యస్తం అవుతున్న ఉద్యోగ కార్మికులు. ఎందుకంటే వారికి ఒకటో తారీఖు జీతాలు కూడా వేయని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్. అంటే ఉచితాల పేర్లతో గవర్నమెంట్‌కి వచ్చి ఇప్పుడు జీతాలను కూడా ఇచ్చే పొజిషన్‌లో లేని కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగులపై కక్షపూరిత విధానం అని తెలియజేస్తున్నా. ఇక అప్పు చేసి తినే పప్పుకూడుతో రాష్ట్రానికి ముప్పు. రైతులకు 2,00,000 రుణమాఫీ చేయలేకపోయా. స్టేషన్ గన్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక అప్పు చేసిన పైసలతో మనం కూడు తినొద్దని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ సభలో. మరి 2,00,000 రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేడని ఆయనే ఒప్పుకున్నాడు. అంటే ఇది ఎలక్షన్ల ముందో మాట, ఎలక్షన్ల తర్వాత మాట. ఎలక్షన్ల ముందు ప్రెస్ మీట్‌లలో మీరు ఈ అప్పుని ఎలా కంటిన్యూ చేస్తారు? ఎలా కడతారు? ఎలా రాష్ట్రానికి 6 గ్యారంటీలు అమలు చేస్తారు? మీరిచ్చిన హామీలు అని అడిగితే, మాకు తెలుసు. మాకు స్పష్టత ఉంది. మేము ఎలానైనా పూర్తి చేస్తాం. మాకు సామర్థ్యం ఉన్నదని చెప్పి ఎలక్షన్‌లో గద్దెనెక్కినంక అప్పుల ఊబిలో ఉంది రాష్ట్రం. మేము నడిపించలేకపోతున్నాం. అప్పులు కట్టేదందుకే మాకు పైసలు సరిపోతలేవు అనడం ఇది ఎంతవరకు ఆ రోజు డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? మాకు సాధ్యమైతది, మేము అంటే పదవిలోకొచ్చేదానికనే మీరు పదవిలోకొచ్చినంక మాకు చేత కాదు అనడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీకు చేతగానప్పుడు ముందే చెప్పాలి గదా! పదవిలోకొచ్చినంక ఈ హామీలను గాలికి వదలడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు అడగడం జరుగుతుంది. పంట భూములపై మరో పిడుగు. రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల భూసేకరణకు సిద్ధం. రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నోటిఫికేషన్. జాబితాలో 113 ఎకరాల అసైడ్ భూదందాను భూములు మొడి గొర్రెల్లి పారిశ్రామిక వాడక కోసమేనన్న ప్రభుత్వం. ఎక్కడికక్కడ పంట మళ్ళా పిడుగుపడడం జరిగింది. మళ్ళా భూ అసైన్‌మెంట్ భూములను గవర్నమెంట్ తీసుకునే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల భూసేకరణకు సిద్ధమైన గవర్నమెంట్.
గ్రూప్ 2లో అన్‌వాలిడ్‌కు కారణాలేంటి? తెలంగాణ హిస్టరీ, ఫ్యూచర్ కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల్లోనూ కేసీఆర్‌నే కలవరిస్తున్నారు. గ్రూప్ 2లో కూడా ఇన్వాలిడ్‌కు కారణాలేంటిది? 13,000 మంది ఫలితాలు ఎందుకు ఇవ్వలే? గ్రూప్ 1 హాల్ టికెట్లు వేరు ఎందుకు? తెలుగు మీడియం వారికి అన్యాయం. వారి అనుమానాలను నివృత్తి చేయాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. శాసనమండలిలో లేవనెత్తాలని ఎమ్మెల్సీ కవితకు అభ్యర్థుల విజ్ఞప్తి. మూల్యాంకనం సరిగా లేదని ఆరోపణ. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం. అబ్షాపూర్ జ్యోతి బాపులే గురుకుల పాఠశాల సందర్శన. విద్యార్థి ఆత్మహత్యపై కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన. గురుకుల పాఠశాలలు ఇంకా అధ్వానంగా మారడం జరిగింది కాంగ్రెస్ పాలన. ఎక్కడికక్కడ అస్తవ్యస్తమైన గురుకుల పాఠశాలలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గురుకులాలను ఎంతో అభివృద్ధి చెందిస్తే ఇప్పుడు 16 నెలల్లోనే గురుకులాలు ఎక్కడికక్కడ దారుణంగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోవడం, మరియు వాటర్ క్యాన్లు మోయడం, అక్కడ సార్ల పరిస్థితి బాలేకపోవడం. అంటే ఎక్కడికక్కడ గురుకులాలను పట్టించుకోని పొజిషన్‌లో ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని పట్టించుకోని పొజిషన్‌లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న గురుకులాల మీద కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన మరియు ఇవాళ జరిగిన న్యూస్ గురించి చెప్పడం జరిగింది. ప్లీజ్ ఆర్కే న్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాచ్ దిస్ వీడియో. మీ రాజోజీ.